హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఒక కరెంట్ ఇండియన్ కెప్టెన్, ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న ఒక ప్లేయర్ బీసీసీఐ విధానాల్ని తప్పుపట్టడం, ఓపెన్గా ప్రెస్ మీట్లో వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం చాలా అరుదుగా చూస్తాం. కానీ శుభ్మన్ గిల్ లాంటి ఒక యంగ్ కెప్టెన్, చాలా చాలా సాఫ్ట్ స్పోకెన్, ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకంగా కానీ లేకపోతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ అలాంటి చేయని వ్యక్తి మొన్న ఇలాంటి ఒక సజెషన్ బీసీసీఐకి చేశాడు. కొంత క్రిటిసిజం కూడా ఉంది దాంట్లో. అది చాలా ఆశ్చర్యం అనిపించింది. బట్ వాట్ హీ సెడ్ రియల్లీ మేక్స్ సెన్స్. ఖచ్చితంగా అతను చెప్పిన మాట చాలా చాలా ఇంపార్టెంట్ మాట. అతని సజెషన్ చాలా చాలా వ్యాలిడ్ సజెషన్ అని నాకు అనిపించింది. దాని గురించి మనం వీడియోలో మాట్లాడదాం. ఎస్, శుభ్మన్ గిల్ చాలా ఓపెన్గా మాట్లాడాడు. ఇది కొంచెం ఆశ్చర్యం. ఒక యంగ్ కెప్టెన్ కదా, యంగ్ ఇండియన్ కెప్టెన్, కొత్తగా ఈ మధ్యనే కెప్టెన్ అయ్యాడు. సరే, అతనికి వరల్డ్ కప్ టీంలో ప్లేస్ ఇవ్వలేదని కోపంతో ఉన్నాడు, అలాంటిదే కాదు. అతను చెప్పిన సజెషన్ మాత్రం చాలా మంచి సజెషన్. అది చెప్పింది ఏంటంటే, ఆ ప్రెస్ మీట్లో ఉన్న వడోదరాలో ఫస్ట్ ఓడిఐ జరిగింది కదా అగేన్స్ట్ న్యూజిలాండ్, దానికి ముందు అతను ప్రెస్ అడ్రస్ చేశాడు. దాని గురించి అడిగారు అతను, నీకు వరల్డ్ కప్లో సెలక్షన్ కానీ దాని గురించి ఏమనుకుంటున్నా అంటే, లెట్ అస్ లివ్ ఇన్ ద ప్రజెంట్. ఏ క్రికెటర్ అయినా ఈ రోజు గురించి మాట్లాడగానే జరిగిపోయింది జరిగింది దానికి సంబంధం లేదు. ఈ రోజు ఏం చేయాలి, ఈ మ్యాచ్ ఏంటి, దాని గురించి ఆలోచిస్తాం అది అన్నట్టుగా అతను చెప్పాడు. అది బాగానే ఉంది. తర్వాత అతను ఏమన్నాడంటే, ఇంకో క్వశ్చన్కి సమాధానం చెప్తూ, టెస్ట్ మ్యాచ్లకు ముందు కనీసం 15 రోజుల ప్రిపరేషన్ ఉండాలి మాకు అని చెప్పాడు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన 2 టెస్ట్ సిరీస్ని అతను దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు. మనం ఏషియా కప్ ఆడాం. ఎక్కడ ఆడాం? ఏషియా కప్, దుబాయ్లో ఏషియా కప్ ఆడాం. ఆడిన 3 రోజుల గ్యాప్తో మనం వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడాం. సో ఎక్కడో దుబాయ్లో ఏషియా కప్ ఆడాం మనం. అక్కడి నుంచి ఇండియా వచ్చి, దుబాయ్ నుంచి ఇండియా రావడానికి 3-4 గంటలు పడుతుంది. కానీ వేరే దేశంలో ఆడి వచ్చిన తర్వాత 3 రోజుల గ్యాప్లో మళ్ళీ టెస్ట్ మ్యాచ్లు ఆడడం ఏంటి? ఒక టోర్నమెంట్ ఆడి దాంట్లో డిఫరెంట్ ఫార్మాట్ కదా. ఇప్పుడు రెస్ట్ గురించి కాదు అక్కడ సమస్య. T20 ఆడే స్టైల్ వేరే, T20లో ఆడే పద్ధతి వేరే, T20లో కొట్టే షాట్స్ వేరే. అక్కడ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. T20లో వీ కెనాట్ ప్లే డిఫెన్సివ్ షాట్. డిఫెన్సివ్ షాట్ ఈజ్ ఎ క్రైమ్. ఇక్కడ డిఫెన్స్ అనేది చాలా అవసరం. బాల్ వదిలేయడం, ఆఫ్టర్ బౌతల బాల్ వదిలేదు. T20లో ఆఫ్టర్ బాల్ దొరికితే బ్రహ్మాండ పండుగ చేసుకుంటారు. ఆ విడ్త్ని ఉపయోగించుకుంటారు. సో ఇలాంటి డిఫరెన్స్, సో ఫార్మాట్కి డిఫరెంట్ ఫార్మాట్స్ ఆడుతున్నప్పుడు టెస్ట్ మ్యాచ్కి కనీసం 15 రోజులు క్యాంప్ ఉండాలి, 15 రోజులు ప్రిపరేషన్ ఉండాలని చెప్పి శుభ్మన్ గిల్. అలాగే మళ్ళీ మనం ఆస్ట్రేలియాలో వన్డేస్ T20s ఆడాం. ఆస్ట్రేలియా వెళ్ళి ఆడాం, ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. ఆడి ఇమీడియట్గా వారం రోజుల్లోపే మనం సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లు ఆడాం. ఆ టెస్ట్ మ్యాచ్లో మనం ఎలా పర్ఫామ్ చేసామో చూసాం. అది అన్ని ఫార్మాట్స్లో ఆడుతూ వచ్చిన శుభ్మన్ గిల్ ఫస్ట్ టెస్ట్లోనే అతనికి ఇంజరీ అయ్యి అతను డ్యూరింగ్ ద టెస్ట్ మ్యాచ్లో బ్రేక్ డౌన్ అయ్యాడు. అతను ఆ టెస్ట్ మ్యాచ్లో కొద్దిసేపు మాత్రం బ్యాటింగ్ చేయగలిగాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో 2 రకాలుగా ఇబ్బంది కలుగుతుంది. ఒకటి ఏంటంటే, ఇలా ఆల్ ఫార్మాట్స్ ఆడే ప్లేయర్స్కి వాళ్ళకి రికవరీ టైం ఉండట్లేదు. ఒక ఫార్మాట్ మధ్యలో ఒక మ్యాచ్ ఆడిన తర్వాత ఒక 3-4 రోజులు బాడీ మళ్ళీ పుంజుకుంటుంది. ఆ రికవరీ టైం ఉండట్లేదు. రెండోది, ఆ ఫార్మాట్ T20s ఆడిన కొద్ది రోజులకి అంటే మైండ్ సెట్ కానీ తర్వాత మీ మజిల్ మెమరీ అన్నీ మార్చుకోవాలి కదా. సో అది ఆ గ్యాప్ ఉండట్లేదు అనేది అతను చెప్పాడు. సో ఇంత తక్కువ గ్యాప్తో మీరు ఎందుకు పెడుతున్నారు మ్యాచ్లు? అంత కిక్కిరిసిన క్యాలెండర్ కాస్త లూజ్గా ఉండాలి అన్నాడు. గతంలో ఎవరైనా క్రికెటర్స్ మాకు ఎక్కువ క్రికెట్ ఆడుతుందంటే, ఎందుకు ఐపీఎల్ ఆడుతున్నారు కదా మీరు, ప్రొఫెషనల్ క్రికెటర్స్ అలా మాట్లాడకూడదు, మీరు ఆడాలి, ఉద్యోగం చేసిన రోజు ఉద్యోగం చేయట్లేదు, అలాగే మీరు ఆడాలి అన్నట్టుగా వాళ్ళ మీద ఒక బ్యాక్లాష్, ఒక క్రిటిసిజం రావడం అనేది. కానీ శుభ్మన్ గిల్ చెప్పింది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. అది బీసీసీఐకి అవసరమా ఇంత నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బీసీసీఐ ఇంత ఎక్కువ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉందా? లాస్ట్ ఇయర్ 10 టెస్ట్ మ్యాచ్లు ఆడాం, 21 T20s ఆడాం, 10-11 వన్డేస్ ఆడాం. ఇన్ని అంటే 2 నెలలు మీరు తీసేయండి, క్యాలెండర్లో 2 నెలలు పక్కన పెట్టేయండి, ఎందుకంటే ఐపీఎల్ ఆడుతాం కాబట్టి. ఆ 2 నెలలు ఐపీఎల్ పోగా మిగతా 10 నెలలు అంటే అబౌట్ 300 డేస్. 300 డేస్లో మీకు టెస్ట్ మ్యాచ్లు 10 టెస్ట్ మ్యాచ్లు అంటే మీకు అక్కడ 50 రోజులు పోయినాయి. వీటి మిగతా మ్యాచ్లకి ఒక 80 రోజులు, అంటే 300 డేస్లో 80 రోజులు. మళ్ళీ దానికి మ్యాచ్కి మధ్య ఉండే గ్యాప్, సిరీస్కి మధ్య ఉండే గ్యాప్, ట్రావెలింగ్ టైం, తర్వాత మిగతా కొన్ని సైడ్ గేమ్స్ ఆడాలి, కొన్ని డొమెస్టిక్ మ్యాచ్లు ఆడాలి. ఇవన్నీ కలిపితే ఎక్కడ ఎలాంటి టైం లేని పరిస్థితి. సో క్రికెటర్స్ వాళ్ళు కూడా మనుషులే కదా, మనుషులు, రోబోస్ కాదు కదా వాళ్ళు. సో వాళ్ళకి అంత అంటే అన్ని ఫార్మాట్స్ ఆడేవాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు. కానీ ఇన్ జనరల్గా కూడా మీకు ఓవర్ కిల్ అంటారు ఇంగ్లీష్లో, ఒక మాట ఉంది దానికి, మొహం మొత్తేయడం.
క్రికెట్ మీకు ఎంత నచ్చినా, ఎంత క్రికెట్ పిచ్చి వాళ్ళు మన దేశంలో ఉన్న క్రికెట్ క్రేజీ మిలియన్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ క్రికెట్, అయినా కూడా మీరు బంగారు బాత్ లాగా ఉంటా అని చెప్తామే, గోల్డెన్ గూస్ సిండ్రోమ్ అని చెప్పి, బంగారు బాత్ కదని చెప్పి దాన్ని కోస్ట్ చూడాలంటే ఎట్లా? సో ఆ ఓవర్ కిల్ అనేది ఎక్కువ మ్యాచ్లు ఆడేయడం వల్ల దాని మీద ఏదైనా సప్లై డిమాండ్ బట్టి, సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఎందుకు అంత అవసరమా ఇండియన్ క్రికెట్కి? ఇన్ని మ్యాచ్లు ఆడాల్సిన అవసరం ఉందా? నేను ఒక వీడియో కూడా చేశాను. బీసీసీఐకి 1000 కోట్లతో మీకు ఇంట్రెస్టే వస్తుంది. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అంత పెద్ద అమౌంట్ వస్తుంది. నాకు మ్యాథ్స్ కరెక్ట్గా లేవు కానీ నాకు చాలా పెద్ద మొత్తంలో ఇంట్రెస్ట్, 1000 కోట్లు అనుకుంటా పర్ ఇయర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలోనే పెద్ద అమౌంట్ వస్తుంది. అంత రెవెన్యూ ఉన్న బీసీసీఐ వాళ్ళు ఎందుకంత కక్కుర్తి పడాలి? కానీ కారణం కూడా చెప్తాను. కారణం ఏంటంటే కారణం బ్రాడ్కాస్టర్కి చాలా పెద్ద అమౌంట్లో వాళ్ళు రైట్స్ సేల్ చేస్తారు. బ్రాడ్కాస్టర్ దానికోసం పోటీ పడతారు. బ్రాడ్కాస్టర్ ప్రెజర్ పెడతారు. నేను ఇంత డబ్బులు పెట్టాను, నాకు ఆల్రెడీ మనకి వార్తలు కూడా వచ్చినాయి కదా, జియో హాట్స్టార్ వాళ్ళకి వర్కౌట్ కావట్లేదు, వాళ్ళు విత్డ్రా అవుతారని వచ్చిన తర్వాత ఏదో మొత్తం మీద బీసీఐకి వాళ్ళకి మధ్య ఏదో అడ్జస్ట్మెంట్ జరిగింది. తర్వాత అలాంటిది ఏం లేదని చెప్పారు. సో మేము ఇన్ని డబ్బులు పెడుతున్నాము, మాకు ఇంత యాడ్స్ రావట్లేదు, మీరు గేమింగ్ యాప్స్ అని క్లోజ్ చేశారు, వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. సో మాకు వాళ్ళకి డబ్బులు రావాలంటే ఇన్ని మ్యాచ్లు ఆడాలంటే ఎందుకు మీరు అంత రైట్స్కి రేట్ ఎందుకు పెడతారు? మీరు అది తగ్గించుకోండి అంటే వాళ్ళు పోటీ పడుతున్నారు కరెక్టే, కానీ ఓవరాల్గా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు కదా, మన పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి 500 కోట్లు 600 కోట్లు, మన రాజాసాబ్ సినిమా తీశారు, 500 కోట్లు పెట్టి తీశారు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సో మీరు అంత ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ డబ్బు రాలేదని చెప్పి బాధపడాల్సిన ఎందుకు? ఎంత అవసరం లేదు కదా, అది నేను చెప్పేది. సో దే హ్యావ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్ టు దిస్. ఇన్ని మ్యాచ్లు మనం ఆడాల్సిన అవసరం ఏమాత్రం, క్వాలిటీ ఉండాలి. మనం క్రికెట్ని మార్కెట్ చేయాలంటే టోర్నమెంట్లు గెలవాలి, మ్యాచ్లు గెలవాలి. మనం హోమ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0 ఓడిపోవడం పెట్టి, న్యూజిలాండ్ చేతితో 3-0 ఓడిపోవడం పెట్టి, అందుకని 15 రోజులు టెస్ట్ మ్యాచ్ ముందు ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి. 15 రోజులు 20 రోజులు ప్రిపేర్ అయ్యి మనం చేస్తే, మనం నా గుర్తు 2021లో అనుకుంటా, 2021లో రాహుల్ ద్రావిడ్ వాజ్ కోచ్. మనం ఒక నెల రోజుల ముందు ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడ మనం ఆ కండిషన్స్కి అలవాటు పడి టెస్ట్ సిరీస్ ఆడాం. కోవిడ్ వల్ల లాస్ట్ టెస్ట్ ఆగిపోయే సమయానికి మనం 2-1తో ఇంగ్లాండ్లో లీడ్లో ఉన్నాం. ఎందుకంటే మనం ఈ గ్యాప్లో మన వేరే టీం వెళ్ళి శ్రీలంకలో మ్యాచ్ కూడా ఆడాం. సో 1 month ప్రిపరేషన్ ఇంగ్లాండ్లోనే ఉండి అక్కడ వాతావరణానికి అలవాటు పడి, అక్కడ మూవింగ్ బాల్కి అలవాటు పడి, డ్యూక్స్ బాల్కి అలవాటు పడి, అన్ని అలవాట్లు బ్రహ్మాండ ప్రిపరేషన్ చేస్తే మనం 1 month కోవిడ్ పీరియడ్లో అది ఉపయోగించుకొని మనకి ఎంత మంచి రిజల్ట్ వచ్చింది. 2-1తో లీడ్లో ఉన్నాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ అది 2-2 డ్రా అయిందనుకోండి. టెస్ట్ మ్యాచ్లో మనం ఇంగ్లాండ్లో 2-1 లీడ్ సాధించడం అంటే దానికి ఆ ప్రిపరేషన్ బాగా పనిచేసింది. అదే ఇప్పుడు శుభ్మన్ గిల్ చెప్పింది కూడా అదే, ప్రిపరేషన్ ఉండాలి అని చెప్తాడు. సో ఆ ప్రిపరేషన్ 15 రోజులు ముందు పెట్టండి. ఇలాగ ఇమీడియట్గా వచ్చి T20 ఆడి స్విచ్ వచ్చి 3-4 రోజుల్లో మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడిందంటే అది ఎలా కుదురుతుంది? కాదు, అందరూ ఆడట్లేదు. ఓకే, చాలామంది ప్లేయర్స్ T20 ఆడకపోవచ్చు, కానీ ఆడిన వాళ్ళు కానీ ఆడని వాళ్ళు కానీ మీరు ఆ 15 రోజులు ఉంటే దానికి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మీరు మెంటల్గా ప్రిపరేషన్, నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రిపరేషన్, మెంటల్ ప్రిపరేషన్, టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ అలవాటు పరుచుకోవడానికి. ఇప్పుడున్న టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ లేకపోవడమే కదా మన సమస్య. మన ఇన్ని హోమ్లో కూడా టెస్ట్ మ్యాచ్లు ఓడిపోతున్నాం. టెస్ట్ మ్యాచ్లో మన రికార్డ్ బాగాలేదు. WTC ఫైనల్కి వరుసగా 2వ సారి మనం క్వాలిఫై కాని పరిస్థితి ఉందంటే మనకి ఆ టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ రావట్లేదు, టెస్ట్ మ్యాచ్ ఆడే పరిస్థితి రావట్లేదు. నేను శుభ్మన్ గిల్ చెప్పింది వండర్ఫుల్ సజెషన్. అండ్ తగ్గించుకోవాలి, మ్యాచ్లు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్గా చేయలేరు, ఆల్రెడీ FTP రెడీ అయిపోయింది. కానీ భవిష్యత్తులో అయినా ఇండియన్ క్రికెట్ విషయంలో ఈ కరెక్షన్ అవసరం, కోర్స్ కరెక్షన్ ఖచ్చితంగా అవసరం. ఎక్కువ మ్యాచ్లు ఆడకండి, మాకు అవసరం లేదు. మీరు ఇన్ని డబ్బులు సంపాదించిన అవసరం లేదు, మాకు ఇన్ని మ్యాచ్లు ఇవ్వాల్సిన అవసరం. ఇప్పుడు చూడండి, గ్యాప్ వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 19 తర్వాత మళ్ళీ 11th వరకు దాదాపు 20 రోజుల పైగా మ్యాచ్లు జరగలేదు. ఇది దీనికి కారణం నేను అనుకుంటున్నాను అంటే చాలా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్లో ఉన్నాయి, తర్వాత కొన్ని లీగ్స్ BBL SA T20 ఇలాంటి లీగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ ఎవరు బిజీలో ఉన్నారు. క్రిస్మస్ ఎన్ని కలిపి ఎవరు దొరకలేదు మనకి, లేకపోతే అంత గ్యాప్ ఇవ్వరు. అంత గ్యాప్ ఇచ్చారు. అంత గ్యాప్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. 20 రోజుల గ్యాప్, ఇంటర్నేషనల్ మ్యాచ్లు లేకుండా 20 రోజుల పైన, ఆల్మోస్ట్ 25 days గ్యాప్. సో ఆ గ్యాప్, ఇలాంటి గ్యాప్స్ కూడా ఉండాలి. ఉంటేనే మనకి ఆ మజా ఉంటుంది. మనం ఎదురు చూస్తేనే బాగుంటుంది. క్రికెట్ మ్యాచ్ ఉంటుంది కదా ఇవాళ అని మనకి ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతుంది. తర్వాత ఆ గ్యాప్ వల్ల మన క్రికెటర్స్కి ప్రాపర్ ప్రిపరేషన్, ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ల్లో
మనం ఫెయిల్ అవుతున్నాం, టెస్ట్ మ్యాచ్లో మనం సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలనే విషయంలో శుభ్మన్ గిల్ సజెషన్ కూడా తీసుకోవాలి. ఇంకా వేరే మనం కంప్లీట్గా టెస్ట్ మ్యాచ్కి అవసరమైన ప్లేయర్స్ని వేరే టోటలీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ని తీసుకోవాలి. అవి కూడా వేరే ఉన్నాయి సజెషన్స్. కానీ ఇది కూడా చాలా ముఖ్యం అతను చెప్పింది. ఇలా వచ్చేసి 3-4 రోజుల్లో మీరు మళ్ళీ టెస్ట్ మ్యాచ్లు ఆడిందంటే కరెక్ట్ కాదు కదా. సో వాట్ హ్యాస్ సెడ్ చాలా బోల్డ్గా మాట్లాడాడు శుభ్మన్ గిల్. అప్రిషియేట్ హిజ్ డెసిషన్. అతను మాట్లాడడం దానికి ఖచ్చితంగా అతను ఇచ్చిన సెషన్ బీసీసీఐ ఖచ్చితంగా గుచ్చుకొని ఉంటుంది అండ్ ఇట్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్. దీని మీద చాలా చర్చ జరగాలి. మీరు కూడా ఏమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.